నెక్స్ట్ వన్ డాకా ఫ్యాన్సీ కోట అండి. డాకా ఫ్యాన్సీ కోట. ఇది వచ్చేసి మనకి టోటల్ సారీ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక ఎంబోజ్ లుక్తో మనకి క్రాస్ లైన్స్ లాగా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సెకండ్ వైపు మాత్రం మనకి గ్రీన్ కలర్ కూడా ఎక్స్ట్రా బోర్డర్ లాగా యాడ్ చేశారనమాట. అంటే ఇక్కడ మనకి ఫ్లవర్స్లో కూడా 2 కలర్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఉంది కాబట్టి సెకండ్ వైపు బోర్డర్లో మనకి 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి పైన సింగిల్ కలర్ కాంబినేషన్, కింద మనకి డబుల్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్లో కూడా సేమ్ కింద ఎలాంటి కలర్స్ అయితే చూసామో గ్రీన్ అండ్ పింక్ కలర్, అదే మనకి కొంచెం స్మాల్ సైజ్లో 2 లైన్స్ లాగా ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్ ఫ్లవర్ షేప్ అనమాట, అది కూడా షేడెడ్లో. అవుట్లైన్ అంతా కూడా లైట్ బేబీ పింక్ ఉంటుంది. లోపల వచ్చేసరికి మనకి కొంచెం రాణి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ ఇచ్చారు, షేడెడ్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత లీఫ్ వర్క్లో కూడా ప్యారెట్ గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో 2 షేడ్స్తో మనకి లీఫ్ అంతా యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి హనీ కలర్ కాంబినేషన్తో క్రీపర్ ఉంటుంది. చాలా దగ్గరగా ఇచ్చారండి. ఈ సారీ మొత్తం కూడా ఎక్కువ గ్యాప్ అనేది తీసుకోకుండా ఫుల్ సారీ అంతా కూడా మనకి చాలా దగ్గరగా కవర్ చేశారనమాట. మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్. పళ్ళు అనేది సపరేట్గా మనకి వేరే కలర్ ఇవ్వలేదు కాబట్టి దీనికి బ్లౌజ్ కూడా మొత్తం కూడా మనకి ఇది ఏం మెటీరియల్ అండి, చందేరి ఫ్యాబ్రిక్లో బ్లాక్ కలర్ తీసుకున్నారు. ప్లస్ మనకి 2 సైడ్స్ కూడా పైన సింగిల్ కలర్ కాంబినేషన్ లైన్ ఒక బోర్డర్, కింద వచ్చేసరికి 2 కలర్స్ వేరియేషన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2755 అండి. 2755 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత